ఆ రెస్టారెంట్ పెట్టుకున్నాక 1 ఇయర్ తర్వాత నా దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ పేరు చెప్పి ఓకే. నన్ను అమౌంట్ అడిగింది. నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానంటే నీతో రిలేషన్లో ఉండేనా అప్పుడు తను? అప్పుడు లేదు. నాతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి ఆ. వేరే వాళ్ళతో కంబైన్ ఇంట్రాక్షన్ ఉంది. నాకు క్యాష్ కావాలంటే ఇచ్చా. మ్మ్. ఇప్పుడు అడుగుతుంటే నాకు నువ్వెవరో నాకు తెలియదు, మ్మ్. నువ్వు ఇచ్చినట్టు నాకు ప్రూఫ్ ఏంటి? కాదు శ్వేత, ఇప్పుడు మీ అమ్మకి బాగాలేదంటే ఇచ్చినా కదా పైసలు. ఆ ఇప్పుడు నా పొజిషన్ బాగోక ఇంతలా అడుగుతుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? అవును, నా దగ్గర లేవు. లేనప్పుడు నేను ఎట్లా ఇస్తాను? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైస్, మన దగ్గరికి అయితే ఈరోజు ఒక బ్రదర్ వచ్చిండు, మన సబ్స్క్రైబర్ అన్న. మనకి ఎన్నో రోజుల నుంచి మన వీడియోస్ అనేది చూస్తుంటాడంట. సో ఇక్కడ నేను రాకముందుకే ఇక్కడైతే వచ్చి నిలబడ్డాడు అన్న. సో అన్న పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. ఒక అమ్మాయి వల్ల, అంటే అమ్మాయి మోసం చేయడము, అమ్మాయి వేరొంతో చీట్ చేయడము, ఇవన్నీ పక్కన పెడితే అమ్మాయి అన్నని ఫైనాన్షియల్గా దెబ్బతీసిందని అన్న మనతోనైతే చెప్తుండు. అది ఏ విధంగా జరిగింది, ఏం జరిగింది అనేది ఒకసారి మనం అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న, ఎక్కడి నుంచి అన్న మీది? అది భీమవరం భయ్య. భీమవరం, ప్రాపర్ భీమవరం. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన రోజులు అవుతుంది? అది 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అవుతుంది. అయితే అన్న, ఆ అమ్మాయి నిన్ను ఫైనాన్షియల్గా నీకు ఏం చేసింది, అంటే ఎట్లా లాస్ చేసింది, ఏమైంది, ఏంది అనేది మొత్తం చెప్పండి. అసలు ఏమైంది అనేది. అంటే ఇంతకుముందు నేను తన ఎవరు బయట అమ్మాయి కాదు, ఇంతకుముందు నేను రిలేషన్షిప్లోనే ఉన్నాను, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాను. ఓకే. తర్వాత నాతో ఉంటూ తను వేరే వాళ్ళని చీట్ చేసింది. అయినా తనకి దాన్ని ఏమల్లా. కాకపోతే ఏంటంటే నాది ఇంకా బిజినెస్ పెట్టుకున్న శుభ్రంగా రెస్టారెంట్ ఉంది. ఓకే. సో హలో గైస్, మీకు ఈ విషయం తెలుసా? మీరు మనీ సంపాదించడం చాలా ఈజీ, దీంతోపాటు టైంపాస్ కూడా అవుతుంది. మీకు జస్ట్ 300 రూపీస్ అయితే మీరు డిపాజిట్ చేసి 33,000 రూపీస్ అయితే మీకైతే బోనస్ అనేవి వస్తాయి మీ 1x అకౌంట్లో. సో దీంతోపాటు మీరు ఏవియేటర్ గేమ్ ఆడి మీరైతే లక్షల్లో మనీ అయితే సంపాదించుకోవచ్చు. సో ఎలా అనుకుంటున్నారా మీరు? సో కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే 1x రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న దాని తర్వాత మీరు 300 రూపీస్ డిపాజిట్ చేసి ఏవియేటర్ గేమ్ని ఓపెన్ చేయండి. ఏవియేటర్ గేమ్ని ఓపెన్ చేసిన దాని తర్వాత ఇందులో మీరు ప్లేన్ ఎక్కడి వరకు ఎగురుతుంది అనేది అయితే ప్రెడిక్ట్ చేయాలి. సో ఇందులో మీకు అది ఎక్కడి వరకు గెలుచుకున్న అమౌంట్ని అయితే విడ్రాల్ చేసుకుంటున్నాను. పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఈజీగా మనం విడ్రాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో నా ఫ్రెండ్ ప్రవీణ్, సంతోష్ వీళ్ళైతే 50,000 రూపీస్ నుంచి 80,000 రూపీస్ అయితే గెలుచుకున్నారు. సో ఇట్లానే మీరు కూడా గెలుచుకోవాలనుకుంటున్నారా? సో నా కామెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన దాని తర్వాత 300 రూపీస్ డిపాజిట్ చేసి 33,000 రూపీస్ అయితే బోనస్ని క్లెయిమ్ చేసుకోండి. అండ్ గేమ్ ఆడి మీరు కూడా మనీ అనేది గెలుచుకోవడం స్టార్ట్ చేయండి. ఆ రెస్టారెంట్ పెట్టుకున్నాక 1 ఇయర్ తర్వాత నా దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ పేరు చెప్పి ఓకే నన్ను అమౌంట్ అడిగింది. నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానంటే నీతో రిలేషన్లో ఉండేనా అప్పుడు తను? అప్పుడు లేదు. అప్పటికి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. అప్పుడు 1 ఇయర్ అయింది. అంటే వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే నీకు నువ్వు చీట్ చేసిందా? నాతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి వేరే వాళ్ళతో కంబైన్ ఇంట్రాక్షన్ ఉంది. వేరే వాళ్ళతో నడిపిస్తుంది, నీతో వండుకుంటూ వేరే వాళ్ళతో కూడా ఉన్నది. అది నీకెట్లా కన్ఫర్మ్ అయింది? అది నా లైవ్లో చూసాను. లైవ్లో చూసినావు. తర్వాత నువ్వేమనలేదు, వదిలేసినావు. ఓకే. తర్వాత వాళ్ళ అమ్మకి బాగాలేదంటే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానన్నా. కానీ నాకు అకౌంట్ ట్రాన్స్ఫర్ వద్దు, నాకు క్యాష్ కావాలంటే ఇచ్చా. ఇప్పుడు అడుగుతుంటే నాకు నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఇచ్చినట్టు నాకు ప్రూఫ్ ఏంటి అని చెప్పి నా మీద దబాయిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు తనకి ఇచ్చిన డబ్బులు నువ్వు అడుగుతున్నావు. అంటే ఇచ్చిన డబ్బులు అడుగుతున్నావు అంటే ఆ అమ్మాయి నీకు మళ్ళీ తీసుకున్నప్పుడు నీకు రిటర్న్ ఇస్తా అన్నదా? తను ఒక అప్పుగా ఇమ్మంది. తను అప్పుగా ఇమ్మంది, నేను అప్పుగా ఇచ్చా. ఇప్పుడు తన వైట్ అమ్మాయి కాకుండా ఏదన్నా నాకు రిలేషన్షిప్లో కానీ నా సొంతం అనుకుంటే నేను అడగపోతుండే. ఓకే. కానీ ఒక అప్పుగా ఇమ్మన్నందుకు నేను ఇచ్చా. ఇప్పుడు అదే నాకు రిటర్న్ ఇమ్మంటే అంటే ఎంతవరకు ఇచ్చినావు డబ్బులు? అప్రాక్సిమేట్లీ 3 lakhs. 3 lakhs వరకు ఇచ్చినావు. 3 lakhs వరకు ఇచ్చిన పైసలు మళ్ళీ నీకు రిటర్న్ ఇస్తలేదు ఆమె.
ఏం అడిగితే నువ్వు నాకు ఇవ్వలేదనా ఏమంటుంది? నువ్వు నాకు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంది? నువ్వు ఇంతగానో అడిగితే నేను ఈసారి నేను టీజింగ్ కేసు పెట్టి పిఎస్లో కంప్లైంట్ ఇస్తా. కాదన్నా, మళ్ళీ నువ్వు కనీసం నువ్వు ఇచ్చినప్పుడు ఏదన్నా బాండ్ అన్నా లేదంటే ఏదైనా పేపర్ అన్నా రాయించుకునేది ఉండే కదా బ్రో. ఇంకా ఆ టైంలో ఏం గుర్తుకు రాలే. తను క్యాష్ కావాలని చెప్పింది, ఇంక క్యాష్ అరేంజ్ చేశాను. ఇప్పుడు నీకు అంటే ఇప్పుడు నీకు 3 లక్షలు నీకు లాస్ అయిందని చెప్పేసి నీకు ఇప్పుడు అవసరం పడ్డాయి అంటే బ్రో, ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తున్నా ఏంటంటే, అమ్మాయి కదా, ఇప్పుడు అమ్మాయి అయినా సరే ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతుంది? తను జాబ్ చేస్తా శుభ్రంగా వెల్ సెటిల్డ్. ఇప్పుడు ఒకప్పుడు అంటే తనకు జాబ్ లేదు, ఓకే. ఇప్పుడు జాబ్ చేసుకుంటూ శుభ్రంగా ఉంది. ఓకే. తను నా దగ్గర డబ్బు తీసుకెళ్ళినప్పుడు కూడా నాకు జాబ్ రాగానే నీకు ఇస్తా అని చెప్పింది. ఆల్మోస్ట్ 8 months అయింది తనకి జాబ్ వచ్చి. అప్పటి నుంచి కూడా నేను అడగలే. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ₹1 లేక నాకున్న వెహికల్స్ కూడా అమ్మి నేను ఇప్పుడు ర్యాపిడోలో మీ దాకా వచ్చా. అది నా స్టేజ్ ఇప్పుడు. అమ్మాయి అడిగితే డబ్బులు అయితే ఇస్తలేదు. కాదు బ్రో, మళ్ళీ నువ్వు పోలీస్ కంప్లైంట్ పెట్టాలన్నా కానీ సరే నీ దగ్గర ఏం ప్రూఫ్ లేదు. ఆ అమ్మాయి అట్లా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడుతుంది అంటే నీకు రిటర్న్ నీ మీదకే పడుతుంది. ఒకవేళ కోర్టులో కేసు అయినా కానీ సరే ఆ అమ్మాయికే టైము పెడతారు ఒకవేళ ఇచ్చినట్టు ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న మరి? తను మాట్లాడింది నా దగ్గర కాల్ రికార్డ్ అయితే ఉంది. కాల్ రికార్డింగ్ కూడా ఉందా? అంటే ఏమని ఉంది? నేను అడిగినప్పుడు తను నువ్వు నాకు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంది, తీసుకున్నా అని చెప్పేసి అన్న దాంట్లో తీసుకున్నా అన్నప్పుడు ఆ ప్రూఫ్ పట్టుకొని నువ్వు ఏదైనా కేసు ఫైల్ చేసేది ఉండే కదా బ్రో. నువ్వు మరి ఇక్కడ దాకా రావడం ఎందుకు? అలా అవ్వదు అని చెప్పి కొద్దిగా డౌట్తో అయిపోయాను. ఏదో ఒకసారి నాకు కాల్ రికార్డింగ్ వినిపి. ఎప్పుడు మాట్లాడింది ఇది నువ్వు? ఒక 15 days బ్యాక్. 15 days బ్యాక్ మాట్లాడినావా? హలో, ఏమైంది శ్వేత? హలో, ఏంటి? కాదు, ఫోన్ ఎంతగానో ఎందుకు కట్ చేస్తుందో? మరి కట్ చేయక ఏం చేయాలి? కాదు శ్వేత, ఇప్పుడు మీ అమ్మకి బాగాలేదంటే ఇచ్చినా కదా పైసలు. ఇప్పుడు నా పొజిషన్ బాగోక ఇంతలా అడుగుతుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? అవును, నా దగ్గర లేనప్పుడు నేను ఎట్లా ఇస్తాను? కాదు, ఇప్పుడు నీకు అప్పుగా ఇమ్మంటే కదా ఇచ్చినది. అవును, నేను ఇప్పుడు నా దగ్గర ఉంటే నేను ఇస్తాను, లేనప్పుడు నేను ఎట్లా ఇస్తాను? కాదు, ఇప్పుడు జాబ్ కూడా వచ్చింది. జాబ్ చేస్తా శుభ్రంగా ఇప్పుడు బాగానే వెల్ సెటిల్ లోనే ఉన్నావు కదా, ఇంతగానో రిక్వెస్ట్ చేయించుకుంటేందుకు? అవును, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నా దగ్గర కూడా మనీ ఏం లేవు, నేను నీకు ఎట్లా ఇస్తాను? నువ్వు అప్పుగా తీసుకుని జాబ్ వచ్చినాక ఇస్తానంటావు కదా. అవును, ఇప్పుడు నా దగ్గర లేవు కదా. నీకు జాబ్ వచ్చిందని కూడా నాకు తెలుసు కదా. హలో, చెప్పు. జాబ్ వచ్చినాక నువ్వు అప్పుగా ఇమ్మంటేనే కదా ఇచ్చిన. ఇప్పుడు నువ్వు నా లవరో లేదా నా వైఫ్, నా ఫ్రెండ్ అయినా, మినిమం ఫ్రెండ్ అయినా నేను మళ్ళీ నిన్ను అడగపోతుండే. నువ్వు నాతో రిలేషన్షిప్ లో ఉండి నన్ను చీట్ చేసినావు. అయినా మీ అమ్మకి బాగాలేదంటే వచ్చి అడిగిన పైసలు వెంటనే తీసి ఇచ్చిన. అయినా కూడా ఊకే పదే పదే ఎందుకు కాల్ చేస్తున్నావు నువ్వు నాకు? నాకు ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగాలేదు శ్వేత, అందుకే ఎంతగానో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అయితే నేనేం చేయాలి ఇప్పుడు? నా దగ్గర లేవు, అయినా కూడా ఇట్లా ఊకే పదే పదే నువ్వు కాల్ చేస్తే మాత్రం నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ఊకే నన్ను ఇట్లా అరెస్ట్ చేసి ఇట్లా టార్చర్ చేస్తున్నావు అనేసి. నేను అరెస్ట్ చేసేది ఉంది, నా డబ్బులు నేను అడుగుతున్నా శ్వేత. నా పొజిషన్ బాగోక, నా బిజినెస్ లేక స్టేజ్ లో ఉండి నేను అడుగుతున్నా. లేకపోతే ఇన్ని రోజుల సంది అడగలేదు కదా నిన్ను. అయినా కూడా నాకు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ అంటే ఇంకెక్కడి నుంచి తీసుకొస్తావు శ్వేత? నువ్వేమో అకౌంట్ లో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానంటే వద్దు, క్యాష్ కావాలన్నావు. అవును, ఇప్పుడు నాకు మీరు ఇచ్చినట్టు నా దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా. మీ దగ్గర నేను తీసుకున్నట్టు నా దగ్గర ప్రూఫ్ లేదు, ఏం లేదు. మీరు నన్ను అడిగితే నేను ఎట్లా ఇస్తాను? కాదు, తీసుకున్నది నువ్వు.
ఇప్పుడు అయినా కూడా ఇన్ని ఊకే రోజులు ఇట్లా నాకు కాల్ రోజులు చేయకండి సండే మీరు. అడుగుతున్నా, ప్లీజ్ శ్వేత అట్లా మాట్లాడుకు. డబ్బు పోయి నేను బాధలో ఉండి నేను ఎంత అలా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ప్లీజ్ శ్వేత, నాకు డబ్బు కావాలి ఇప్పుడు అర్జెంట్ గా. నా దగ్గర లేవు, నేను ఇవ్వను. నాకు మీరు ఇచ్చినట్టు కూడా నా దగ్గర ప్రూఫ్ లేవు. మీరు ఊకే పదే పదే ఇట్లా నన్ను సతాయిస్తే మాత్రం నేను కంపల్సరీ నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మాత్రం నేను కంప్లైంట్ ఇస్తాను. ప్లీజ్ శ్వేత, ఎంతగానో రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఇట్లా నాకు ఊకే పదే పదే నన్ను ఇసికియొద్దు. నాకు పదే పదే ఇట్లా నువ్వు కాల్ కూడా చెయ్యకు. ఇట్లా ఊకే నువ్వు నాకు కాల్ చేస్తే నేను నిజంగానే నేను బ్లాక్ చేసేస్తాను నెంబర్స్. అయితే అన్న, ఇప్పుడు ఆమె డబ్బులు తీసుకుంది, 3 లక్షలు తీసుకుంది, జాబ్ చేస్తుంది అని అంటున్నాను. అంటే జాబ్ చేస్తుంది అంటే ఆమెకి శాలరీ గట్టిగా వచ్చే జాబేనా? ఇంకొకటి, ఆ అమ్మాయి ఇప్పుడు తీసుకున్నది పైసలు, ఓకే, ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకా వేరే వాడితో రిలేషన్లో ఉందా, లేదంటే మళ్ళీ ఆ డబ్బులు ఏడ ఇవ్వాల్సి వస్తుందో, నీకు ఆ డబ్బులు ఏడ నువ్వు అడుగుతావు అని చెప్పేసి మళ్ళీ నీ దగ్గర రావాలని ఏమైనా ట్రై చేసిందా? తనైతే ఇప్పటికే వేరే అతనితోనే రిలేషన్తో ఉంది. వేరే అతనితో అంటే నువ్వు ఎవరైతే చూసినావు వాడైనా లేదా ఇంకో వేరేడా? ఇంకో వేరోడు. ఇంతమందితో ఉన్నదన్న మొత్తం ఆమె అసలు? నాకు తెలిసి ఇద్దరు. నువ్వు జస్ట్ ఆమెకి వాళ్ళ అమ్మకి బాగలేదంటే ఇచ్చినావు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే నేను తను ఎందుకు అడుగుతాను భయ్య? అది రెస్టారెంట్ బాగున్నంతసేపు కూడా నాకు అసలు ఎటువంటి ఆంక్షలు లేకుండా శుభ్రంగా వదిలేసా. ఇప్పుడు నేను లోన్ తీసుకుందాం అనుకున్నా, నాకు వచ్చే స్టేజ్ లేదు. నాకున్న వెహికల్ తాకట్టు పెట్టేశా. ఇప్పుడు ఆయనకి పైసలు కట్టుకోవాలి. ఏదన్నా నెక్స్ట్ వేరే ఇంట్లో కన్నా వెళ్దామంటే కొద్దిగా నా దగ్గర ఉన్న సేవింగ్స్ ఉన్నాయి. దాంతోపాటు నాకు తనే చివరి హోప్. ఇంకా అది ఆ అమౌంట్ ఉంటే నేను వేరేది ఏదైనా దాంట్లోకి దిగడానికన్నా వేరేదైనా ట్రై చేయొచ్చు. ఇంకా అది లేకుండా అంతగానో ప్రేమించిన అమ్మాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ఈయన లవ్ చేసిండు, ఆ అమ్మాయితో రిలేషన్లు ఉన్నాడు, 3 years రిలేషన్లు ఉన్నాడు. ఏడవకన్నా 3 years రిలేషన్లు ఉన్న దాని తర్వాత ఈ అన్నని లైవ్లో చూసిండు ఆ అమ్మాయి వేరేతో ఉండడం. సరే అని చెప్పేసి ఏమనకుండా వదిలేసిండు. సరే ఆ అమ్మాయి మంచిగా ఉంటే చాలనుకొని వదిలేసిన దాని తర్వాత ఒక 1 year తర్వాత అమ్మాయి వచ్చి అన్నకు పైసలు అడిగేసరికి అన్న కరిగిపోయి పైసలు ఇచ్చిన దాని తర్వాత పైసలు ఇస్తా అని చెప్పేసి మళ్ళీ ఇవ్వకపోవడము, ఇచ్చినట్టు ప్రూఫ్ ఏముంది అని చెప్పి మాట్లాడడం, ఇట్లయితే చాలా తప్పు. అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి చేస్తే అమ్మాయి ఊరుకుంటుందా? ఏదో ఒకటైతే పక్కా చేస్తుంది అబ్బాయి మీద. మరి ఇట్లాంటప్పుడు ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని ఎట్లా అడుగుతుండు, అమ్మాయికి ఇచ్చిన పైసలు ఎందుకు అడుగుతుండు, ఆ అమ్మాయి ఏం చేసి ఇస్తుంది అన్నట్టు ఆలోచించేటోళ్ళు ఒకవేళ ఉంటే కనుక ఈ అన్నకి ఒక అమ్మాయిని పైసలు అడిగే వరకు వచ్చిండు, ఇచ్చిన పైసలు అడిగేంత వరకు వచ్చిండు అంటే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ మొగోడైనా సరే ఎవరైనా కానీ సరే ఒక అమ్మాయికి డబ్బులు ఇచ్చిండ్రు అంటే మ్యాక్సిమం వదిలేసుకుంటారు, పోనీ అన్నట్టు వదిలేసుకుంటారు. కానీ ఇక్కడ ఈయన ఆమెను కూడా డబ్బులు అడుగుతుండు అంటే ఈయన పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆయన వచ్చినప్పటి నుంచి బాధపడుతూనే ఉండు, చాలా లాస్లు ఉన్నా, చాలా నేను అసలు ఏం చేయలేకపోతున్నా, నాకు ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి అన్నట్టు నాతో అన్నీ చెప్పిండు. కానీ ఇక్కడ మనం ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు మనం వసూలు చేయొచ్చా? నాకు ఒకటి చెప్పు. నేను ఒకవేళ వసూలు చేయొచ్చు, మనము పైసలు ఆమె దగ్గర నుంచి వస్తాయి అన్నట్టుంటే నేను వసూలు చేస్తా. ఆమె పరిస్థితి బాగలేదు, ఆమె దగ్గర ఏం డబ్బులు లేవు అన్నట్టుంటే కనుక మనము కేసు వేయాలి. ఇంకా ఆమె ఎప్పుడు ఇస్తుందో అప్పుడే తీసుకోవాలి ఇంకా డబ్బులు. ఇప్పుడు నీకు అర్జెంట్ అంటున్నావు కాబట్టి ఇప్పుడు అమ్మాయి ఫైనాన్షియల్ కండిషన్ లేకపోతే నేను అంతగానే డిస్టర్బ్ చేయను కదా. ఓకే, తను ఇచ్చే స్టేజ్లో ఉంది, కానీ ఏంటంటే ఇంకా నాకు ఇట్లా ఇచ్చే స్టేజ్లో ఉందంటే అంటే నీకు ఎట్లా తెలుసు? తనకు వచ్చే జాబ్లో ఏమైనా శాలరీ ఎక్కువ ఉందని తెలుసా నీకు? తను వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్లు తీసుకుందే, అన్నీ కూడా తన సేవింగ్స్లో ఉన్నాయి. అన్నీ కూడా తన ఎక్స్పెండిచర్ మొత్తం కూడా నా దగ్గర ఉంది. తన సేవింగ్స్ దగ్గర నుంచి ఇచ్చాను ఎవ్రీ సింగిల్ డీటెయిల్. అంటే ఇచ్చే పరిస్థితులలో ఉండి ఇస్తలేదు అయినా సరే ఏమని అన్నదా? ఇంకా నీకు నేను ఎందుకు ఇవ్వాలి, నేను నీతో ఇన్ని రోజులు ఉన్నా కదా అన్నట్టుగా ఏమని అన్నదా? నువ్వెవరన్నా అడగటం ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అన్నాడు. ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంది? ఇప్పుడు మన దగ్గర ఈ ప్రూఫ్ ఉంది కదా. ఇప్పుడు నేను సింపుల్గా ఒకటి చెప్తున్నాను, నీ డబ్బులు ఒకవేళ ఆమె ఇచ్చే విధంగా ఉంది అనిపిస్తే, మనం ఇచ్చే కండిషన్లో ఉంది, ఆమె ఫైనాన్షియల్ కండిషన్ ఇచ్చే విధంగా ఉంది అంటే మనం వసూలు చేసాం పైసలు.
ఇక్కడ నువ్వు ఏం చేయంటే ఆ అమ్మాయికి లాస్ట్ నువ్వు ఎప్పుడు కాల్ చేసినావు? అమ్మాయి ఇప్పుడు బ్లాక్ లిస్ట్ చేసిందా నిన్ను? ఇష్టం లేదు. ఏం లేదు. ఓకే, లాస్ట్ ఎప్పుడు కాల్ చేసినావు నువ్వు? ఆ రికార్డింగ్ ఎప్పటిది? 15 డేస్ బ్యాక్. నువ్వు అమ్మాయికి ఏం చేయి, కాల్ చేయి. అమ్మాయికి కాల్ చేసి ఆ అమ్మాయితో నువ్వేమనంటే, నాకు ఒక ప్లేస్, నేను ఒక రూమ్లో ఉంటున్నా, ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడు, నేను నీతో మాట్లాడాలి, దాని తర్వాత అంటే నేను నా బాధ చెప్పుకోవాలి, నేను నీకు డబ్బులు అడగడానికి అయితే అస్సలు పిలుస్తలేను, నువ్వు ఇక్కడికి రా, మనం మాట్లాడదాము, నాకు ఎందుకో నీతోనే షేర్ చేసుకోవాలనిపిస్తుంది, ఒక్కసారి మాట్లాడు, నేను నీకు డబ్బులు అడగను, నీకు ఏం అడగను, ఇంకా నీ ఇష్టము, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అను. అక్కడ అమ్మాయి ఆలోచిస్తుంది, ఒకవేళ రావడానికి ఆలోచిస్తుందా, మళ్ళీ భయపడుతుందా మనకైతే తెలియదు. నువ్వు ఒకవేళ డబ్బులు ఇవ్వకముందు బ్రేకప్ అయిన దాని తర్వాత ఆ అమ్మాయి ఎట్లుంటుండే అంటే, నీకు మళ్ళీ ఏమైనా కాల్స్ గిని ఏమైనా చేస్తుండేనా? ఏం చేయకపోతుండే. ఓకే, నువ్వు ఇక్కడ ఏం చేయి, ఒకసారి ఆమెను పిలు, వస్తుందా రాదో చూద్దాము ఇక్కడికి. ఒకవేళ వచ్చింది అంటే నువ్వు ఇక్కడ ఏమనాలంటే, ఆమె రావడానికి నేను నీకు టార్చర్ చెయ్యా, డబ్బులు అడగను, కాబట్టి ఒక 10 నిమిషాల కోసం వచ్చి మాట్లాడి పోవని చెప్పేసాను. అమ్మాయి ఉండేది ఎక్కడ ఇప్పుడు? తను ఉండేది జూబ్లీ హిల్స్. అంటే ఖాళీగానే ఉంటుందా? ఓకే, నువ్వేం చేయాలంటే పిలువు బ్రో. పిలిచిన తర్వాత వచ్చింది అంటే మనం కెమెరా పెడదాం, కెమెరా పెట్టి ఆమె ఏం మాట్లాడుతుంది ఏంది అనేది అన్ని రికార్డ్ చేద్దాం. ఆల్రెడీ మన దగ్గర ప్రూఫ్ ఉంది, బట్ ఫిర్బీ అమ్మాయి వచ్చిందంటే మన దగ్గర వీడియో ప్రూఫ్ ఉంటుంది మన దగ్గర. సో దట్ మనము ఆ అమ్మాయి ఫైనాన్షియల్ కండిషన్ ఎట్లుందో మనం చూసి ఆ అమ్మాయి దగ్గర నుంచి మాట్లాడి మనం డబ్బులు ఇప్పించడానికి మనం ట్రై చేద్దాం. ఒకవేళ ఇచ్చిందా మంచిది, ఇవ్వకపోయిందంటే మన దగ్గర ఈ ప్రూఫ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇంకోటి ఈ ప్రూఫ్ ఉంటుంది, సీదెళ్ళి కేసు పెట్టేసాను. నువ్వు ఇన్ని రోజులు ఆలోచించి నువ్వు కేసు పెట్టడానికి, కానీ ఇప్పుడు నీ పరిస్థితి బాగలేదు కాబట్టి నువ్వు ఆలోచించకుండా నువ్వు కేసు పెట్టడమే బెటర్, నీ డబ్బులు నీకు రావాలంటే. నువ్వైతే ఇప్పుడు ఒకసారి అయితే అమ్మాయికి అయితే నువ్వు ఒకసారి కాల్ చేయి, మనం మాట్లాడదాం. స్పీకర్ హలో 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 శ్వేత, చెప్పు. కాదు, ఒక్క 10 minutes నా దగ్గరికి వస్తావు ఒకసారి? ఎందుకు? కొద్ది నీతో మాట్లాడే విషయం ఉంది, డబ్బులైతే అడగా. నేను రాను. ప్లీజ్ ఒక్కసారి. ఇంకా నేను రాను. ఇంకా దీని తర్వాత ఇంకా నేను డిస్టర్బ్ కూడా చేయను, డబ్బులు కూడా అడిగేటికి వస్తే. లేదు, నేను రాను. అయినా కూడా ఎందుకు పిలుస్తున్నావు? ఏమన్నా నన్ను చెయ్యాలని ఏమన్నా అనుకుంటున్నావా ఏంది? కాదు, నీ ఎన్ని రోజులైన శ్వేత నీతో ఎన్నో షేర్ చేసుకుని. ఒక్కసారి అసలు నేను రాను. ప్లీజ్ శ్వేత, నువ్వు రాకపోతే, రానని చెప్పాను కదా. నువ్వు రానంటే ఇంక నాకు సూసైడ్ తప్ప వేరే మార్గం కనిపించట్లేదు శ్వేత. అదేంటి అలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్కసారి రావా, కొద్ది మాట్లాడే పని ఉంది, పైసలు అయితే అడగా. నేను రానని చెప్పాను కదా. ప్లీజ్ శ్వేత, ఒక్కసారి రా. నువ్వు మాట్లాడి వెళ్ళిపో, ఒక్క 10 minutes నాతో మాట్లాడి వెళ్ళిపో. లేదు, నేను రాను. అయినా నాకు ఇప్పుడు రావడానికి నాకు కుదరదు, నేను బయట ఉన్నాను. ప్లీజ్ శ్వేత, ఒక్క 10 నిమిషాలు, ఈ తర్వాత మళ్ళీ నేను డిస్టర్బ్ కూడా చేయను. నేను ఇప్పుడు రాలేను. ప్లీజ్ శ్వేత, నేను పైసలు పోయి అడగా. నువ్వు ఒక్క 10 నిమిషాలు రాలేనని చెప్తున్నాను కదా. ఒక్క 10 నిమిషాలు రా. ఇప్పుడు నువ్వు రానంటే ఇప్పుడు నాకు ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లే. ఇప్పుడు నువ్వు రాకపోతే నాకు ఇంకా సూసైడ్ తప్ప నాకు వేరే మార్గం కూడా కనపట్లే. ప్లీజ్ శ్వేత. అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలేం మాట్లాడకు. సరే, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తాను. సరే, నీకు లొకేషన్ షేర్ చేస్తున్నా. సరే. భయపడి వస్తుంది ఆమె. లొకేషన్ అయితే పెట్టు బ్రో, ఆమెకి చూద్దాం మనం వచ్చినాక. లొకేషన్ ఇక్కడికి పెట్టు. ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి వస్తుందో ఏమో, ఎట్లా వస్తుందో మనకి తెలియదు. వచ్చినాక మనం కెమెరా పెడదాం, నువ్వు మాట్లాడు, ఆమె పైసలు ఎట్లేదో చూద్దాం. ఆమె వచ్చినాక నేను చూస్తా. నేను ఇక్కడ ఉండా. ఆమె వచ్చినాక ఆమె ఏం మాట్లాడుతుంది ఏందనేది నేను కెమెరా పెట్టి నేను అక్కడ నా ఫోన్లో కూడా కనెక్ట్ చేసుకొని నేను మొత్తం చూస్తుంటా. నేను ఇంకొకటి ఆమె ఎట్లుంది, ఆమె ఫైనాన్షియల్ కండిషన్ ఏంది అనేది ఒకవేళ నాకు చూస్తే అర్థమైనట్టు అనిపించింది అనుకో, మంచిగానే ఉంది అన్నట్టు అనిపించింది అనుకో, నేను అడగడానికి ట్రై చేస్తాను ఆమె డబ్బులు ఇవ్వమని చెప్పేసి. సో ఇంకొకటి ఏంటంటే, ఉన్నా సరే పెట్టుకొని ఇస్తలేదు అంటే నువ్వు మ్యాక్సిమం ఆమెని ఎంతవరకు బతిలాడుతో అంతవరకు బతిలాడు. ఇంకొకటి ఆమె నోట్లో నుంచి కొన్ని నిజాలు బయటపడేటట్టు చూడు. అంటే నువ్వు అవును తీసుకున్నా, ఇయ్యను, ఇప్పుడు ఏం చేస్తావు అనే విధంగా ఉండేలా చూడు. ఎందుకంటే ఆ విధంగా నువ్వు మాట్లాడు, ఆ విధంగా రెచ్చగొట్టు. అంటే ఇక్కడ మనకేందంటే ఒక ప్రూఫ్ అనేది మనకు దొరుకుతుంది. సో మనం అది వీడియో ప్రూఫ్ ఉంటుంది మన దగ్గర. ఆడియో అంటే ఏదన్నా అంటారు, మిమిక్రీ చేయించారు అది అని అంటారు.
అది వీడియో ఉందనుకో ఆ అమ్మాయి వస్తుంది కాబట్టి ఇంకోటి మనం అమ్మాయికి బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు. బ్లాక్మెయిల్ అంటే నేను అమ్మాయికి బ్లాక్మెయిల్ చేస్తామని అంటలేను, ఒకవేళ పైసలు ఉన్నా కానీ సరే పెట్టుకొని ఇవ్వకున్నట్టు ఉంటే ఆ విధంగా మనం ఆమెకు దమ్కి ఇచ్చి పైసలు అనేవి వసూలు చేయొచ్చు. ఆమె ఎంతసేపట్లో వస్తుందో ఏందో మరి, మనమైతే వెయిట్ చేద్దాం, కెమెరా అయితే పెట్టుకుందాం మనం.